ఒక అడవిలో ఒక సింహం రాజుగా ఉండేది. అదే అడవిలో ఒక బలమైన ఎద్దు కూడా జీవించేది. ఒకరోజు సింహం ఆ ఎద్దును చూసి భయపడింది. ఈ ఎద్దు చాలా బలమైన జంతువేమో అని అనుకుంది. తర్వాత సింహం ఎద్దుతో మాట్లాడటానికి ప్రయత్నించింది. అప్పుడు ఎద్దు మంచి స్వభావం ఉన్న జంతువు అని అర్థం చేసుకుంది. అలా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎద్దు మరియు సింహం కలిసి అడవిలో సంతోషంగా తిరిగేవారు. కాని ఒక నక్కకి ఇది నచ్చలేదు. అందుకు సింహం దగ్గరికి వెళ్ళి, "ఈ ఎద్దు నీ రాజ్యాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తోంది" అని చెప్పింది. సింహం కోపంతో ఎద్దుపై దాడి చేసింది. చివరికి వారి స్నేహం నాశనమయ్యింది. నీతి: చెడు సలహా వల్ల మంచి స్నేహం కూడా నాశనమవుతుంది. ఒక అడవిలో ఒక సింహం రాజుగా ఉండేది. అదే అడవిలో ఒక బలమైన ఎద్దు కూడా జీవించేది. ఒకరోజు సింహం ఆ ఎద్దును చూసి భయపడింది. ఈ ఎద్దు చాలా బలమైన జంతువేమో అని అనుకుంది. తర్వాత సింహం ఎద్దుతో మాట్లాడటానికి ప్రయత్నించింది. అప్పుడు ఎద్దు మంచి స్వభావం ఉన్న జంతువు అని అర్థం చేసుకుంది. అలా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎద్దు మరియు సింహం కలిసి అడవిలో సంతోషంగా తిరిగేవారు. కాని ఒక నక్కకి ఇది నచ్చలేదు. అందుకు సింహం దగ్గరికి వెళ్ళి, "ఈ ఎద్దు నీ రాజ్యాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తోంది" అని చెప్పింది. సింహం కోపంతో ఎద్దుపై దాడి చేసింది. చివరికి వారి స్నేహం నాశనమయ్యింది. నీతి: చెడు సలహా వల్ల మంచి స్నేహం కూడా నాశనమవుతుంది. ఒక అడవిలో ఒక సింహం రాజుగా ఉండేది. అదే అడవిలో ఒక బలమైన ఎద్దు కూడా జీవించేది. ఒకరోజు సింహం ఆ ఎద్దును చూసి భయపడింది. ఈ ఎద్దు చాలా బలమైన జంతువేమో అని అనుకుంది. తర్వాత సింహం ఎద్దుతో మాట్లాడటానికి ప్రయత్నించింది. అప్పుడు ఎద్దు మంచి స్వభావం ఉన్న జంతువు అని అర్థం చేసుకుంది. అలా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎద్దు మరియు సింహం కలిసి అడవిలో సంతోషంగా తిరిగేవారు. కాని ఒక నక్కకి ఇది నచ్చలేదు. అందుకు సింహం దగ్గరికి వెళ్ళి, "ఈ ఎద్దు నీ రాజ్యాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తోంది" అని చెప్పింది. సింహం కోపంతో ఎద్దుపై దాడి చేసింది. చివరికి వారి స్నేహం నాశనమయ్యింది. నీతి: చెడు సలహా వల్ల మంచి స్నేహం కూడా నాశనమవుతుంది.